జిల్లాలకు రెయిన్ అలర్ట్. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో రాగల 3 గంటల్లో పిడుగులు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముందుగానే ఆఫీసుల నుంచి ఇంటికి చేరుకోవాలని ఉద్యోగులకు పోలీసు శాఖ సూచించింది. వర్షంతో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఇటు హైదరాబాద్ లో కూడా భారీ వర్ష సూచన ఉంది. అలాగే వర్షంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు హెచ్చరికలు కూడా ఉద్యోగస్తులకు పోలీసుల శాఖ జారీ చేసింది. అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 2 తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది సేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్ లో ముఖ్యంగా సైబరాబాద్ కమిషన్ ఆఫీస్ నుంచి కూడా ఒక అలర్ట్ మెసేజ్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఎక్కువగా ఈ వర్షం వచ్చిందంటే చాలా ఐటీ కారిడార్ అంతా కూడా భారీగా ట్రాఫిక్ అంతా జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి అలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఇటు విద్యా సంస్థలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, మరోవైపు ఇతరత్ర ఆఫీసెస్ అన్ని కూడా 3:30 నుంచినే లాగౌట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎందుకంటే మరొక 2-3 గంటల్లో హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు వరద నీరు కూడా రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే సైబరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సాయంత్రం భారీ వర్షం ఉండడం వల్ల ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లేటువంటి వారికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి 3:30 నుంచి మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 గంటల లోపు వరకు కూడా పూర్తిగా లాగౌట్ అయ్యి అందరూ కూడా ఇళ్లకు చేరుకోవాలనేటువంటి అంశాన్ని సైబరాబాద్ పోలీసులు సూచనలు చేస్తున్నారు. మరోవైపు అంటే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కావచ్చు, ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నట్లు పోలీస్ శాఖ నుంచి కూడా ఒక ప్రకటన వెలువడింది. దీంతో ఐటీ కారిడార్ లో ఉన్నటువంటి ఇప్పటికే కొన్ని కంపెనీల్లో చాలా మంది లాగౌట్ అయ్యి వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.